దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, మీడియా న్యూస్. భారతదేశంలో అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తున్న వాసవి సేవా కేంద్రం గొప్పతనం ఏంటి? వాసవి సేవా కేంద్రం అధ్యక్షులు రమేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వాసవి సేవా కేంద్రం రకరకాలుగా సేవలు అందిస్తుంది. మొట్టమొదటగా సుమారుగా 40 ఏళ్ల క్రితము ఒక 30 రూపాయల పెన్షన్ని వృద్ధులకు పెన్షన్ ఇవ్వడంతో స్టార్ట్ చేశాము. ఇవాళ సుమారుగా 550 మందికి 1200 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాము. మా 30 రూపాయలతో పెన్షన్ స్టార్ట్ అయిన వ్యక్తి ఇవాళకి కూడా 1200 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నాడు. అది మాకు చాలా ఆనందకరం. మరి మేము ఇచ్చిన 1200 రూపాయలు 100%గా వాళ్ళకి సరిపోతాయా అంటే డెఫినెట్గా కాదు. కానీ చంద్రునికో నూలు పోగన్నట్టు, వారికి వేడి నీళ్లకు చన్నీళ్లు తోడన్నట్టుగా ఈ 1200 రూపాయలు వాళ్ళ జీవితానికి ఉపయోగపడతాయన్న భావనతోనే మనము సుమారుగా 550 మందికి పెన్షన్లు ఇస్తున్నాం. ఇది మొట్టమొదటి సేవా కార్యక్రమం. రెండవ సేవా కార్యక్రమం మనము సింగిల్ ఉమెన్, విడోసు, తక్కువ వయసు గల వాళ్ళు, వీళ్ళందరికీ కూడా మనము వారికి భోజనానికి ఇబ్బంది కలగకూడదు అన్న ఉద్దేశంతో ఒక 10 కిలోల రైస్ ఇవ్వడం జరుగుతుంది. మరి వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళడానికి కన్వేయన్స్ అలవెన్స్గా 150 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది, నిత్యావసర సరుకులు. ఇది కాకుండా మూడవ కార్యక్రమం కింద మనము 1వ తరగతి నుంచి 5వ తరగతి చదువుకునే విద్యార్థులకు సుమారుగా 500 మందికి 5500 రూపాయల కిట్ ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. 1వ తరగతిలో మొదలు పెడితే 5వ తరగతి వరకు ప్రతి సంవత్సరం ఇస్తాము. అదేవిధంగా ప్రొఫెషనల్ కోర్సులో చదువుకునే విద్యార్థులకు 8000 నుంచి 18000 వరకు మీన్స్ అండ్ మెరిట్స్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నిటి కాకుండా మన సేవా స్ఫూర్తికి నిదర్శనం ఏంటంటే వూంబ్ టు టోంబ్ అనేది మా నినాదం. పుట్టుక నుంచి చావు వరకు ప్రతి వరకు మనిషికి అవసరాలు ఉంటాయి, పేదలకు ముఖ్యంగా. మరి వారందరికీ తోడ్పడాలి. మన రాక ఎంతో ఆనందకరమైన ప్రపంచంలోకి, కానీ ప్రపంచంలోకి పోవడము వ్యయంతో కూడుకుంది, వ్యధతో కూడుకున్న విషయం. కాబట్టి ఈ వ్యయాన్ని మనం వారితో పంచుకోవాలన్న ఉద్దేశంతో ఎప్పుడైతే ఎవరైనా పేదవారు చనిపోతే వారి కోసం అంటూ ఉచితంగా మనము వైకుంఠ రథం పంపించడం జరుగుతుంది ఫ్రీగా. ఆ తర్వాత వారికి తదుపరి కార్యక్రమాల నిమిత్తము 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా మరి మనము ప్రజలకు బతకడం నేర్పాలి అన్న ఉద్దేశంతో ఒక స్వయం ఉపాధి పథకాన్ని ప్రారంభించాము. కుట్టు మిషన్స్ పెట్టాము. ఆ కుట్టు మిషన్స్ ద్వారా మనము వారికి ఒక ట్రైనర్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి, అది అయిపోయిన తర్వాత, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా. దాని ద్వారా ఒక కుటుంబం నిలబడుతుందనే భావనతో ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ కొండె మల్లికార్జున్ గారి స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. అదేవిధంగా మనము ఇక్కడ హైదరాబాద్కు వచ్చే అమ్మాయిలకి, చదువుకునే విద్యార్థినులకు మనం ఒక మంచి సేఫ్ అండ్ కంఫర్టబుల్ అకామిడేషన్ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో సుమారు 100 మందికి సరిపడే విధంగా కాస్ట్ బేసిస్ మీద నడిపే హాస్టల్ని ఏర్పాటు చేయడం జరిగింది. 100 మందికి మనము అక్కడ మంచి చక్కని వసతి, చక్కని భోజనంతో ఏర్పాట్లు చేయడం. మలక్పేటలో ఉంది ఈ హాస్టల్. ఈ మలక్పేటలో మంచి సేవలు అందిస్తుంది. సంవత్సరానికి ఒకసారి మన కొత్తూరు సీతయ్య గుప్తా గారి జయంతి సందర్భంగా మన పెన్షనర్స్కి అందరికీ, అదేవిధంగా స్వయం ఉపాధి నిమిత్తము కుట్టు మిషన్లు, ఉపాధి కల్పనకు సంబంధించిన ఎన్నో ఐటమ్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ రోజు సుమారుగా 15 నుంచి 20 లక్షల రూపాయల వరకు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ స్కూల్స్లలో చదివే పేద విద్యార్థులకు గవర్నమెంట్ నుంచి టెక్స్ట్ బుక్స్ అందుతున్నాయి, కానీ నోట్బుక్స్ అందడం లేదన్న ఉద్దేశంతో మనం నోట్బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి మన వాసవి సేవా కేంద్రం ఆవరణలో వివిధ వైశ్య సంస్థలకు మనం ఉచితంగా స్థలం ఇవ్వడం జరిగింది. వారు దాంట్లో వాళ్ళ ఆఫీసులు కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడానికి మనం వాళ్ళకు ఊతంగా నిలుస్తున్నాం. హైదరాబాద్ నగరంలోనే అతి చౌకైన కళ్యాణ మండపం మన కళ్యాణ మండపం. 1200 మందికి సరిపడే కళ్యాణ మండపము, 100 కార్లకు సరిపడే పార్కింగ్తో మనము అతి తక్కువగా 12 గంటలు మరియు 24 గంటల స్లాట్లతో, మనం 4 స్లాట్లతో మనము కళ్యాణ మండపం సేవలు అందిస్తున్నాం. ఎవరికైనా వాడుకోవచ్చు. ప్యూర్ వెజిటేరియన్కి మాత్రమే మనం ఇస్తాము. మన వస్తువులు బయటికి వెళ్ళవు, బయటికి వస్తువులు మన దాంట్లోకి రావు. కాబట్టి సంతృప్తికరంగా, చౌకగా వివాహాది కార్యక్రమాలు చేసుకోవడానికి మనము ఇక్కడ ఏర్పాటు ఉంది.
అది కాకుండా మనం గెస్ట్ హౌస్ ద్వారా కూడా వారికి అవకాశం ఇస్తాం, ఉండడానికి రూమ్స్ కూడా ఇవ్వడానికి. దానికి తోడు ఏదైతే పెళ్ళిళ్ళు కాకుండా ముహూర్తాలు లేని టైంలో ఆఫ్ సీజన్ రేట్కి వివిధ కార్యక్రమాలకు కూడా, ఎగ్జిబిషన్ కూడా మన కళ్యాణ మండపం ఇవ్వడం జరుగుతుంది. వాసవి హాస్పిటల్ మరియు వాసవి ఫౌండేషన్ అనే 2 సంస్థల్ని వాసవి సేవా కేంద్రం స్పాన్సర్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది. మరి వాసవి హాస్పిటల్కి శ్రీ కొత్తూరు జయప్రకాష్ రామ్ గారు చైర్మన్గా ఉన్నారు, శ్రీ కొండ్లే మల్లికార్జున్ గారు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఒక చక్కని ట్రస్ట్ హాస్పిటల్గా వాసవి హాస్పిటల్ సేవలు అందిస్తుంది. మరి చౌకగా నాణ్యమైన వైద్యాన్ని అందించాలన్న భావనకు వేదికగా నిలుస్తుంది వాసవి హాస్పిటల్. సుమారు అన్ని రంగాలలో వాసవి హాస్పిటల్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా దేశంలోనే కామర్స్ విద్యకు ఒక మంచి డెస్టినేషన్గా ఐఐఎంసి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ అనే వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేసే వ్యవస్థ ఇది. ఈ కాలేజ్ కూడా బీకామ్ ఆనర్సు, బీకాము, ఎంకాము వంటి కోర్సెస్ని నిర్వహిస్తుంది. మంచి పేరెన్నిక గల ప్రిన్సిపాల్ ఉన్నారు, మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. విద్యార్థుల పట్ల మంచి క్రమశిక్షణ భావంతో సేవా కార్యక్రమాలు నడుస్తాయి. ఎన్ఎస్ఎస్, ఎన్సిసి వంటి వ్యవస్థలను కూడా మనము ఎంతో ఉత్సాహంతో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. జనం పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ విద్యార్థులందరూ కూడా, ఐఐఎంసి విద్యార్థులందరూ కూడా ప్రతి సంవత్సరము బ్లడ్ డొనేషన్ క్యాంపు లాంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. మంచి ఒక చక్కని సుహృద్భావ వాతావరణంలో నడిచే వ్యవస్థ ఐఐఎంసి. వైశ్య హాస్టల్ మరియు వాసవి సేవా కేంద్రం సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థ అది. అది కూడా చక్కని సేవలు అందిస్తూ వస్తుంది. అందరి పేరెన్నిక గన్న సంస్థ ఐఐఎంసి.